హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే నేను మొగల్రాజపురం వెళ్తున్నా అండి. నిన్న చెప్పా కదండి మొగల్రాజపురం వెళ్ళాలని. నిన్న ఫంక్షన్ ఉండడం వల్ల మొగల్రాజపురం అయితే వెళ్ళలేదు. పొద్దున్నే ఫోన్ అయితే వాళ్ళదే. ఇంకా గబుక్కున వాళ్ళైతే ఇంట్లో ఉండరంట అండి. 9:30, 10 దాకే ఉంటారంట. ఇప్పుడైతే మన టైం వచ్చి 8 అవుతుంది. ఇక మన లక్కీ హార్డ్వేర్ దగ్గరికి వచ్చి మనకి దేవుడి బల్ల అయితే బిగించాలి. దేవుడి బల్లకి క్లాంపులు కావాలి. ఆ క్లాంపులు తీసుకోవడానికి అయితే నేను ఇక్కడికైతే వచ్చాను. మన వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. జస్ట్ ఇక తలుపులు చేస్తున్నారు. కరెక్ట్గా 8-8:15 కల్లా మన ఈ షాప్ తీసేస్తారు. మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరికన్నా మీకు త్వరగా టయానికి అదే మామూలుగా అయితే షాపులు 10ంటికి అలా తీస్తారనమాట. ఇక్కడైతే మనకి ఇక్కడికి వచ్చేసరికి 8-8:30 కల్లా మనకి షాప్ తీసే ఉంటుంది. మీకు ఏమైనా సామాన్లు కావాలన్నా ఎలక్ట్రికల్కి సంబంధించినవి, అలాగే మనకి హార్డ్వేర్కి సంబంధించింది, శానిటరీకి సంబంధించింది, మొత్తం A to Z దీంట్లో ఉంటాయి. అలాగే ఇప్పుడైతే నేను ఆ క్లాంపులు తీసుకొని నేనైతే మొగల్రాజపురం అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం ఆ దేవుడి బల్ల అయితే బిగించాలి క్లాంపులు తీసేసుకొని. మనకి షాప్లో వచ్చేసరికి సామాను వైరింగ్ కానీ, స్విచ్ బోర్డులు కానీ, ఫ్యాన్లు కానీ, ఇక కమోడ్కి సంబంధించినవి, బాత్రూమ్కి సంబంధించినవి, వాష్ బేసిన్లు, వాటర్ ట్యాంకీలు, మొత్తం A to Z అమ్మేస్తున్నారు మన వాళ్ళు. రీజనబుల్ రేటుగానే మన వాళ్ళు అందిస్తారు మనకి ఈ ఐటమ్స్ అన్నీ. అలాగే మీ వాష్ బేసిన్ దగ్గర అద్దాలు కూడా ఉంటాయి. డిజైన్ అద్దాలు కూడా ఉంటాయి అన్నమాట. అది ఇకైతే మనం ఈ క్లాంపులు అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే వీటికి సంబంధించిన మరమేగులు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను తీసుకొని ఇంక నేనైతే బయలుదేరిపోయి అక్కడ మనం ఆ బల్ల అనేది బిగించేయాలి. ఇప్పుడు ఇకైతే వీళ్ళ దగ్గర పాతది షీట్ ఉంటే ఇదైతే మనం కట్ చేసి ఈ ఎల్ క్లాంపులు అయితే వేసి బిగించానండి. ఇది బల్లా కావాలి, ఇబ్బందిగా ఉంది అని పెట్టుకోవడానికంటే ఇంకా మనం వచ్చి బిగించాం. ఆల్రెడీ మన వీడియోస్ చూసి మనకి ఫోన్ చేశారు వీళ్ళు. అయితే ఇప్పుడైతే మనం ఇది బిగించేసాను, కంప్లీట్ చేశాను. ఇంకా నేను కూడా సామాన్ సదిరేసుకొని ఇంకా రాజీనగర్ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక అయితే మొగల్రాజపురంలో అక్కడ దేవుడి బల్ల అయితే తయారు చేసి నేనైతే పాత రాజీనగర్ బ్యాక్ సైడ్ అయితే కాలనీలోకి అయితే మనం వచ్చామండి. కాలనీలో అయితే మనం ఇక్కడైతే చిన్న చిల్లర వర్క్ ఉంది. మంచానికి ఆల్రెడీ మంచం వర్క్ చేసాం. మొన్న వరదలకి మంచం తడిచి కొద్దిగా పాడైపోవడం వల్ల కింద బద్దలు అయితే పాడైపోయినాయి. ఇప్పుడు ఆ బద్దలు నేను వచ్చేటప్పుడు సీతారాంపురంలోనే 2 బద్దలు తీసేసుకున్నాను, మంచి బద్దలు. ఇక వచ్చేసరికి టేకు బద్దలు 2 బద్దలు తీసేసుకొని వచ్చేసాను వచ్చేటప్పుడు. అలాగే ఇప్పుడైతే మనం మంచం రిపేర్ అయితే మనం చేస్తున్నాం. ఇది దీనికైతే మనం ఫస్ట్లో ఒకటే వేసాం బద్ద. ఇప్పుడైతే 2 బద్దలు వేయాలి. 2 బద్దలు అయితే వేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి 2 వేసేస్తున్నాము. ఇక ప్లైవుడ్ కూడా బెండు లేకుండా ఉంటుంది. ఫస్ట్లో పాత బద్ద వేసేసరికి ఇదండి, ఇది బాగా బెండు తిరిగిపోయింది అనమాట. ఇది బాగా తడిసిపోయి పాడైపోయింది. ఇక అయితే ఇప్పుడు ఈ బద్ద తీసేసి మనం కొత్త బద్దలు 2 బద్దలు అయితే మనం వేస్తున్నాం. ఇది కటింగ్లు చేసి ఆ ప్లైవుడ్ కూడా వేసేస్తే ఈ వర్క్ అనేది అయిపోద్ది. అలాగే వీళ్ళది పక్క రోడ్లో ఒకటి దేవుడి బల్ల కూడా చేయాలి. ఇది కూడా ఇక్కడే ఆ దేవుడి బల్ల కూడా తయారు చేసేస్తే అది కూడా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇవి చిన్న చిన్న చిల్లర వర్క్లు అయితే ఉన్నాయి. ఈరోజు అయితే ఆ షీట్లు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఈ షీట్లు మనం సెలెక్ట్ చేసినేమో ఉండట్లేదు. ఇప్పటికీ 3-4 సార్లు మనం ఈ సెలక్షన్ చేస్తున్నాము. ఈ సెలక్షన్ అయిపోతే మనం షీట్లు తెప్పించుకొని మనం రేపు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మంచం అయితే ఇంకా బయట అయితే పెట్టేస్తున్నాం అండి. బయట అయితే మనం రోడ్డు మీద చేసుకోవచ్చు చక్కగా. లోపల ఇరుకిరుగ్గా ఉంది కాబట్టి ఏ మంచమే కటింగ్ చేసుకోవడం. ఇంక ఈ 2 బద్దలు అయితే వేసి మనం ప్లైవుడ్ అయితే బిగించాలి. ఇది లాస్ట్ టైం మనం ఇక్కడ వర్క్ చేసామండి. ఇది ఈ బిల్డింగ్లో అయితే ఈ తలుపులు కూడా మనమే బిగించాం మొత్తం. అయితే ఇప్పుడు మనం ఈ కింద ఫ్లోర్లో అద్దెకుంటున్నారు. ఇప్పుడు ఈ పైది అద్దెకి ఇస్తున్నారు. ఇక్కడ మనకి దేవుడి బల్ల అయితే కావాలి. ఈ దేవుడి బల్ల అయితే మొత్తం రీమోడలింగ్ చేసుకున్నారు. ఈ బిల్డింగ్ పెయింట్లు వేసిపించుకొని నీట్గా. ఈ తలుపులు కూడా మనమే సరి చేసి అన్ని జాయింట్లు వేసి మనం రీమోడలింగ్ చేసాం. ఈ తలుపులు ఫస్ట్లో ఇక్కడ దాకా పోయినాయి, మనం కటింగ్ వేసి నీట్గా తయారు చేసాం అనమాట. పెయింట్లు వేసారు, మొత్తం కలిసిపోయింది.
అలాగే ఇప్పుడు మనం ఈ మూల దేవుడి బల్ల అయితే లేదు వీళ్ళకి. అయితే ఇక్కడైతే మనం దేవుడి బల్ల అయితే ఒకటి అయితే చేసి ఇది ఒకటి బిగించాలి ఇది. అయితే ఇప్పుడైతే ప్లేవుడ్ కూడా ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ మనం మంచం చేస్తున్నాం కదండి, ఆ మంచం దగ్గర అయితే ప్లేవుడ్ ఉందా ఇప్పుడు అక్కడ తయారు చేసుకొని ఇక్కడ వచ్చి బిగించేస్తాం ఇది. పదండి. పైన మీరు మొత్తం రీమోడలింగ్ చేసుకున్నారు, ఇది ఏమైనా కట్టుకున్నారు కొత్తగా? ఇదంతా చేయించుకున్నారా? ఓకే. రేకుల చెట్టు పాతదే పైది, అది ఇల్లు. ఓకే. ఈ కింద కూడా చేసామండి మనం వర్క్, తలుపులు అన్ని కొత్త తలుపులు పెట్టుకున్నాం అనమాట. కింద ఒకటి పైన ఒకటి కొత్త తలుపు పెట్టాము. అలాగే ఈ సందులో వచ్చేసరికి ఈ పాత తలుపులే మనం చెక్ చేసాం. అలాగే మనం ఇక్కడ ఈ పాత చెక్కలో ప్లైవుడ్తో మనం బిగించాం అనమాట. ఇదోటి అలాగే ఆ పాత తలుపులు కూడా సేమ్ పైనలాగే. అలాగే డోర్ కూడా మనం బిగియడం జరిగింది, సిమెంట్ డోరు. చక్కగా పెయింట్ కూడా వేసుకున్నారు, బాగుంది. పెయింట్ వేసిన తర్వాత సిమెంట్ డోర్ ఇది తడిసినా పాడవదు, లైఫ్ ఉంటుంది అనమాట. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. మనకి ఫ్రంట్ వచ్చేసరికి బిల్డింగ్ మోడల్ ఇదండి. పెయింట్లు కూడా నీట్గా వేయించుకున్నారు. మేము బిగించినప్పుడు వేరే కలర్లు ఉన్నాయి, ఇప్పుడు పెయింట్లు అంతా నీట్గా రీమోడలింగ్ చేయబట్టి నీట్గా వచ్చింది బిల్డింగ్. మొన్న ఇల్లు రీసెంట్గా కొనుక్కున్నారు, అంటే 2 సందులు యువతలు అనమాట. వీళ్ళేమో 2 సందులు అవతల సైడ్ ఉంటారు. అయితే మంచం వర్క్ చేసుకొని ఆ దేవుడి బల్ల కూడా మనం అక్కడే తయారు చేసేసి ఇక్కడికి వచ్చి మనం బిగించుకుంటాం ఇక్కడ. ఇప్పుడు దానికి సంబంధించిన క్లాంపులు అయితే కావాలి, ఆ క్లాంపులు కూడా మనం వెళ్ళి తీసుకొని వస్తే లక్కీ హార్డ్వేర్కి వెళ్ళిపోయి ఆ క్లాంపులు తీసుకొని వస్తాను. ఈ లోపు మా తమ్ముడు ప్లైవుడ్ వేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళి ఈ లోపు ఆ వర్క్ అనేది అది కావాల్సిన సామాన్లు మనం తెచ్చేసుకుంటే వర్క్ అనేది మనం త్వరగా అయిపోద్ది. ఇది దానికి పెయింట్ వేసి చేసుకుంటే మిగిలింది ఏమైనా ఉందా ఉంటే వేసేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. లేదంటే ఎల్లో కానీ ఇదైనా పర్లేదు కుమార్ వేసింది. ఇకైతే అది బాక్స్ అయితే తయారు చేసి దేవుడి బల్ల అయితే తయారు చేసి ఇది బిగించేస్తే ఇంక ఇది అయిపోయిందండి. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర మంచం కూడా ప్లైవుడ్ వేసాం నీట్గా, 2 బద్దలు వేసి టేక్ బద్దలు వేసాం అనమాట. నీట్గా వేసాము, అయిపోయింది, బాగుంది. ఇప్పుడు మొన్న మంచం అంతా బాగా ఎక్కువగా అది బెండ్ అయిపోవడం వల్ల ప్లైవుడ్ బాగా బెండ్ అయిపోయింది. ఇప్పుడు మంచి బద్దలు తెచ్చి వేసాం కాబట్టి కొద్దిగా ఇప్పుడు నీట్గా ఉందన్నమాట. 2 బద్దలు వేసి మనం పైనుంచి స్క్రూలు వేసి బిగిస్తామండి. మొత్తం బిగించేసి ఈ సైడ్ కూడా మనం సపోర్ట్కి ఉన్న ప్లైవుడ్ ముక్క మిగిలితే ఈ సపోర్ట్కి కూడా వేసాం. అంటే ఈ కూర్చున్నా కొద్దిగా వంగకుండా ఇటు అటు 2 పక్కల బిగించాం అనమాట. ఇదైతే అయిపోయింది. ఇంకా మేము కూడా ఈ సామాన్లు సదిరేసుకొని ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం.